హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి అలంకారాలకు సంబంధించినటువంటి మ్యాటర్ నేర్చుకోబోతున్నాం. అలంకారాల గురించి చివరి వరకు చూడండి. చాలా యూజ్‌ఫుల్ అవుతుంది మీకు. అన్ని రకాల అలంకారాల గురించి కూడా ఒక క్లారిటీ వచ్చేస్తదనమాట. ఇక్కడ మనకి అలంకారాలు అనేటటువంటివి శబ్దాలంకారాలు 3 రకాలండి. శబ్దాలంకారాలనేవి 3 రకాలు. అందులో ఇవి ప్రధానంగా 3 విధాలనమాట. అయితే అనుప్రాసాలంకారాలు 4 రకాలు. అనుప్రాసాలంకారాలంటే ఏంటి? వృత్యానుప్రాస, చాకానుప్రాస, లాటానుప్రాస, అంత్యానుప్రాస. వాటిని అనుప్రాసాలంకారాలంటారు. రెండవదేంటంటే ముక్తపద గ్రస్తాలంకారం. మనందరికీ తెలుసు కదా! విడిసిన పదాన్ని మళ్ళీ పట్టుకొని ఇచ్చేయడం. అయితే ముక్త పద గ్రస్తాలంకారం అనేటటువంటిదొకటి. నెక్స్ట్ మూడవదొచ్చేసరికి యమకాలంకారం. ఇవే మనకి 3 రకాలైనటువంటి శబ్దాలంకారాలు. ఇందులో అనుప్రాసాలంకారాల గురించి ఒకసారి చూసుకున్నట్లయితే వృత్యానుప్రాస అంటే ఒకే హల్లు అనేక మార్లు, ఒకే హల్లు, ఒక హల్లే, అక్కడ పదం కాదు, ఒక హల్లు అనేక మార్లు, పలుమార్లు లేదా మరలా మరలా రావడాన్ని ఏమంటారంటే వృత్యానుప్రాస అలంకారం అంటారు. అక్కడ ఏమొచ్చింది మనకి? వారు పొమ్మని వారు కాదు, కారు వారు పొగబెట్టివారు. ఇక్కడ రు అనేటటువంటి అక్షరం పలుమార్లు మనకి రిపీటెడ్ గా వచ్చింది కాబట్టి ఇక్కడ ఇది రు అనేటటువంటిది ఎక్కువ సార్లు వచ్చింది కాబట్టి ఈ అలంకారం వృత్యానుప్రాస అలంకారం అవుతుంది. సో చేకానుప్రాస అలంకారం అర్ధ భేదంతో హల్లుల జంట. ఫస్ట్ వచ్చినటువంటి పదానికి దాని ప్రక్కనే రెండవసారి రిపీట్ అయినటువంటి పదానికి అర్థం మారిపోతది. అర్ధ భేదం మీకు చే ఎలా అయితే లెటర్ కనిపిస్తుందో సేమ్ కీవర్డ్ భేదం అని గుర్తుపెట్టుకోండి. ఏ భేదం? అర్ధ భేదం ఉంటుంది. అంటే ఆ 2 పదాలకి అర్ధ భేదం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. చేకానుప్రాస అంటే అర్ధ భేదంతో హల్లుల జంట ప్రక్క ప్రక్కనే రావడం. పాప సంహరుడు హరుడు. ఇక్కడ సంహరుడు హరుడు. ఇక్కడ సంహరుడు అంటే హరించేవాడని, అక్కడ హరుడు అంటే శివుడు అని అర్థం. ఆంజనేయ స్వామి నీకు 100 వందనాలు. ఇక్కడ 100 అంటే సంఖ్య, అక్కడ వందనాలు అంటే నమస్కారం, కైమోడుపు. సో ఇక్కడ చేకానుప్రాస అనేది అర్ధ భేదంతో వచ్చేటటువంటి 2 పదాలు, హల్లుల జంట. ఆ పదాలంటే హల్లుల జంట. నెక్స్ట్ వన్ లాటానుప్రాస అలంకారం. అర్ధ భేదం ఉండదు లేకపోయినా, కానీ అర్థమైతే సేమే. 2 పదాల యొక్క అర్థమే సేమ్ అయినప్పటికీ అది తాత్పర్యంలో భేదం వచ్చేస్తుంది అనమాట. చివరి మీనింగ్ వచ్చేసరికి మారిపోతుంటది. మొత్తం పదాలకైతే అర్థం ఒకటే కానీ వాక్యం మొత్తం అర్థం చూసుకునేటప్పటికి అర్థం మారిపోతుంది. తాత్పర్య భేదం ఉండేటటువంటి హల్లుల జంట ప్రక్క ప్రక్కనే రావడం లాటానుప్రాస. హరిని చేర్చును తండ్రి తండ్రి. ఇక్కడ తండ్రి అన్న తండ్రే, అక్కడ తండ్రి అన్న తండ్రే. రెండింటికి అర్థం ఒకటే కానీ అక్కడ మొత్తం వాక్యాన్ని చూసుకున్నప్పుడు దాని యొక్క అర్థం అనేది మనకి డిఫరెంట్ గా వచ్చేస్తుంది అనమాట. ఇది లాటానుప్రాస. అంత్యానుప్రాస అంటే చివర ఒకేలాంటి పదాలు రావడం. పద్యంలో గాని, గేయంలో గాని, వాక్యంలో గాని చివర వచ్చేటటువంటి ప్రాసను అంత్యానుప్రాస అంటారు. సో మనకి ఇప్పుడు 4 ప్రాసాలంకారాలు అయిపోయాయి. ఏంటవి? అనుప్రాస అలంకారాలు అంటారు. వృత్యానుప్రాస, చాకానుప్రాస, లాటానుప్రాస, అంత్యానుప్రాస. ఈ 4 ప్రాసాలంకారాలు అయిపోయాయి. నెక్స్ట్ ముక్త పద గ్రస్తాలంకారం. విడిచిన పదాన్ని మరలా గ్రహించి వ్రాయడాన్ని ఏమంటారంటే ముక్త పద గ్రస్తాలంకారం అంటారు. విడిచిన పదాన్ని మరలా గ్రహించి రాయడం, తీసుకోవడం. గోదావరి గట్టుంది, మళ్ళీ గట్టుని మళ్ళీ పట్టుకోవడం. గట్టు మీద చెట్టుంది, చెట్టుని మళ్ళీ రాయడం. చెట్టు మీద పెట్టుంది, పిట్ట మనసులో ఏముంది, ఇట్లా ఒక పదం చివర ఒక వాక్యం చివర ఉన్నటువంటి పదాంతో తర్వాత వాక్యాన్ని స్టార్ట్ చేయడం. ఇట్లా విడిచిన పదాన్ని మరలా గ్రహించి రాయడం ఏమంటారంటే ముక్త పద గ్రస్తాలంకారం. ఇట్లాంటిది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యమకాలంకారం. వీటితో మనకి శబ్దాలంకారాలు ఇదైపోతాయి, క్లోజ్ అయిపోతాయి. నెక్స్ట్ అర్థాలంకారాలు స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ వన్ ఇక్కడ శబ్దాలంకారంలో లాస్ట్ ఏంటంటే యమకాలంకారం. అర్ధభేదంతో కూడిన హల్లుల జంట కొంత వ్యవధానంతో ప్రయోగించడం. అంటే కొంత వ్యవధానం చూడండి. అర్ధ భేదం అయితే హల్లుల జంట మధ్య హల్లుల జంటలో అర్ధ భేదం అయితే ఉంటది. కానీ కొంత దూరం దూరంగా ఉంటాయి. ఇక్కడ పురము ఉంటే పక్కనే పురం అనేది రాదు. అర్ధభేదంతో వస్తాయి. చాకానుప్రాసలో అర్ధభేదంతో వస్తది. కానీ ఇది పక్క పక్కనే వస్తే చాకానుప్రాస, కొంచెం గ్యాప్ ఇస్తే యమకాలంకారం. పురమునందు అంతుపురమునందు అంతిపురమునందు ఆ తోరణం శత్రువులతో రణానికి కారణం. ఇక్కడ తోరణంలో రణం, ఇక్కడ రణంలో రణం.
ఇక్కడ తోరణంలో తోరణాలు అయితే రణం అంటే యుద్ధం. ఇట్లా అర్థ భేదము ఉంటుంది. నెక్స్ట్ దూర దూరంగా వస్తాయి. ఈ విధంగా వచ్చేది ఎముక అలంకారం. నెక్స్ట్ అర్ధాంతరన్యాస అలంకారాలు ఎన్ని అంటే 12. ఉపమాలంకారం, అనన్యాయాలంకారం, అతిశయోక్తి అలంకారం, శ్లేష అలంకారం, అర్ధాంతరన్యాస అలంకారం, స్వభావోక్తి అలంకారం, రూపక అలంకారం, వ్యాజస్థుతి, దుష్టాంత అలంకారం, క్రమాలంకారం, దీపక అలంకారం, ఉత్ప్రేక్ష అలంకారం. ఇవన్నీ కూడా అర్ధాలంకారాలు ఎన్ని అంటే 12. ఇక్కడ చూసుకున్నట్లే ఫస్ట్ ఉపమాలంకారం అంటే ఇక్కడ కీవర్డ్స్ చూడండి. ఉపమాలంకారం, ఉపమేయం, ఉపమానానికి గల పోలిక. చూడండి, ఉపమేయము ఉపమానానికి గల పోలిక, వలె, లాగా అనేటటువంటి వచ్చేవి ఉపమాలంకారం. అనన్యాలంకారంలో ఏమొస్తుందంటే ఉపమేయము ఉపమానం ఒకే వస్తువుగా కలిగినవి. ఇటు పోల్చే వస్తువు, పోలికకి తెచ్చుకున్న వస్తువు రెండు కూడా ఒక వస్తువే అయితే అది అనన్యాలంకారం అవుతుంది. అన్వయాలంకారం అవుతుంది. నెక్స్ట్ వన్ అతిశయోక్తి. అతిశయోక్తి అంటే ఎక్కువ చేసి చెప్పేయడం. ఆ కొండలు చూస్తే ఆ కొండలు ఆకాశాన్ని అంటుకున్నాయి. సో కొండలు ఆకాశాన్ని అంటుకున్నాయా అన్నట్లున్నాయి. అట్లా పెద్ద పెద్దగా చెప్పడం. ఈ గొయ్యని చూస్తే నుయ్యా అన్నట్లుగా ఉంది. లేకపోతే ఈ చెరువుని చూస్తే సముద్రమా అన్నట్లు ఉన్నది. ఇట్లా ఏదైనా ఎక్కువ చేసి చెప్పడం. శ్లేషాలంకారం. శ్లేషాలంకారం ఏంటంటే పదానికి అనేక అర్థాలు ఇచ్చేది. ఒక పదానికి అనేక అర్థాలు ఇచ్చేది శ్లేషాలంకారం. అర్ధాంతరన్యాస అలంకారం సామాన్య విశేషణాలను సమర్థించడం. సామాన్య విశేషణాలకు సమర్థించి చెప్పడాన్ని అర్ధాంతరన్యాస అలంకారం అంటారు. రూపక అలంకారం. రూపకం అంటే రూపక సమాసం అనేటటువంటిది ఇక్కడ ఉంటుంది. వ్యాజ స్థుతి, స్థుతిచే నింద, నిందచే స్థుతి. అంటే అక్కడ పొగడ్డము, తిట్టడము రెండు కనిపిస్తాయి అన్నమాట. వ్యాజ స్థుతి అలంకారం. క్రమాలంకారం. వస్తువు యొక్క క్రమం అదే క్రమంలో పూరిస్తారు. వస్తువు యొక్క క్రమం ఎట్లా ఉంటుంది? ఫస్ట్ ఒక పదం ఒక 4 రకాల వస్తువుల్ని ఇలా తీసుకుంటాడు. పొగిడేటప్పుడు కూడా ఫస్ట్ వస్తువుని ఫస్ట్ పొగుడుతాడు, నెక్స్ట్ వస్తువుని పొగుడుతాడు. అలా వస్తువుల క్రమం ఎట్లా ఉంటుందో ఆ పోలిక కూడా అదే క్రమంలో పోల్చడం క్రమాలంకారం. దృష్టాంత అలంకారం. బింబ ప్రతిబింబ భావనలు. బింబ ప్రతిబింబ భావనలు కనిపిస్తాయి. దీపక అలంకారంలో ప్రస్తుతం, అప్రస్తుతం, చేత అనేటటువంటి మనకి అక్కడ కనిపిస్తాయి. ప్రస్తుతం, అప్రస్తుతం. ఉపమాలంకారం ఉత్ప్రేక్ష అలంకారం వచ్చేసరికి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పడం. అన్నట్లు అనే కీవర్డ్ కనిపిస్తుంది ఇక్కడ మనకి. స్వభావోక్తి ఉన్నది ఉన్నట్లుగా చెప్పడమే స్వభావోక్తి అలంకారం. ఇప్పుడు మనం చూస్తే ఉపమాలంకారం. అలంకారాలలో మొదటిది మరియు ప్రాచీనమైనది ఏది అంటే ఉపమాలంకారం. ఉపమేయ ఉపమానాలకు సమానమైనటువంటి సామ్యము లేదా పోలిక చెప్పేది ఉపమాలంకారం. సామాన్య విశేషాలను ఒకదానితో ఒకటి సమర్థించడమే అర్ధాంతరన్యాస ఇక్కడికి వచ్చింది. మనకి ఇక్కడ చూస్తే ఉపమాలంకారం కదా. అలంకారాల్లో మొదటిది మరియు ప్రాచీనమైనది. ఉపమేయ ఉపమానాలకు సమానమైన సామ్యము లేదా పోలిక చెప్పేది ఉపమాలంకారం. దీనిలో 4 భాగాలు ఉంటాయి. ఏంటంటే ఉపమానం అంటే పోల్చబడేటటువంటి వస్తువు, ఇక్కడ వర్ణించే వస్తువు. ఉపమేయం అంటే పోలిక తెచ్చుకున్నది, దేన్నైతే ఊహించుకొని చెప్తున్నామో అదనమాట. ఉపమాలంకారం అంటే ఉపమవాచకం. ఇక్కడ ఉపమవాచకం అంటే వలె, లాగా, పోలెన్, రీతి ఇవన్నీ కూడా ఉపమవాచకాలు అవుతాయి. సమాన ధర్మం అంటే ఉపమాన ఉపమేయాలలో ఉండేటటువంటి రెండింటిలో కామన్ గా ఉండేటటువంటి చివర ఉండేటటువంటి సమాన ధర్మాన్ని సమాన ధర్మం అంటారు. పై 4 భాగాలను కలిగి ఉన్న అలంకారాన్ని పూర్ణోపమ అలంకారం అని, ఏ ఒక్కటి లోపించిన దాన్ని లుప్తోపమ అలంకారం అని అంటారు. వర్షధార వోలె వచ్చు చీకట్లలో మట్టి దివ్య నిలుచు. వర్షధార వోలె వచ్చు చీకట్లో మట్టి దివ్య నిలుచు అనేటటువంటిది మళ్ళీ ఇది మనకి ఉపమాలంకారానికి చెందుతుంది. అనన్వయ అలంకారం వచ్చేసరికి ఉపమేయ ఉపమానాలు రెండు కూడా ఒకే వస్తువు కలిగి ఉంటాయి. చంద్రుడు వలె స్వభావంతుడు. చూడండి, ఇక్కడ ఉపమానం ఉపమేయం రెండు కూడా చంద్రుడు వలె అంటే ఎవరిని పోలుస్తున్నాడో దాని వలె అన్నారు కాబట్టి అనన్వయ అలంకారం. రామరావణ యుద్ధం వలె ఉన్నది. చూసారా, చాలా ఈజీ. అతిశయోక్తి అలంకారం. ఏదైనా ఒక విషయాన్ని అతిశయము అంటే ఎక్కువగా చేసి చెప్పడం, వర్ణించడం. మా ఊర్లో సముద్రం అంత చెరువు ఉంది, మా ఊర్లో బంగారం పండింది, పలుకే బంగారమాయే, ఇట్లా
అంటే దానికి అందుకు పెద్ద సంబంధం ఉండదు. కానీ అంతటి గొప్పదెంతో పోల్చడం అనేటటువంటిది అనమాట అతిశయోక్తి అలంకారం. శ్లేష అలంకారం అనేక అర్థాలు ఇచ్చేటటువంటిది శ్లేష అలంకారం. ఆమె లత పక్కన నిల్చున్నది. లత అంటే తీగ. ఇక్కడ అనేక అర్థాలు ఇవ్వడం. లత అంటే తీగ అవ్వచ్చు, స్త్రీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆమె లత పక్కన కూర్చుందంటే లత అంటే తీగ అని అనుకోవాలా? లేకపోతే స్త్రీ అని అనుకోవాలా? అక్కడ క్లారిటీ ఉండదన్నమాట. దాన్ని శ్లేష అలంకారం అంటారు. మావిడాకులు ఇవ్వండి. అక్కడ మావిడాకులు ఇమ్మంటున్నారా? మా విడాకులు ఇమ్మంటున్నారా? అలా ఒక పదానికి క్లారిటీ ఉండదన్నమాట. శ్లేష అలంకారం. స్వభావోక్తి అలంకారం. జాతి, గుణ, క్రియాదుల వలన ఏదైనా విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పడాన్ని ఏమంటారంటే స్వభావోక్తి అలంకారం అంటారు. జాతి, గుణ, క్రియాదుల వలన ఏదైనా విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పడాన్నే స్వభావోక్తి అలంకారం అంటారు. అంటే దీన్నే జాతి అలంకారం అని కూడా అంటారు. నేను చూశాను, నిజంగా తల్లి లేక, తండ్రి లేక, తిండి లేక ఏడుస్తూ ముంజేతులు తుడుచుకుంటూ మురికి కాలువ పక్కన నిద్రించిన చిన్నారిని అని ఇట్లా జాతిగా అంటే అక్కడ ఎలా జరిగిందో అలా ఉన్నది ఉన్నట్లుగా చెప్పేయడం అన్నమాట. స్వభావోక్తి అలంకారం. అర్ధాంతర అన్యాస అలంకారం వచ్చేసరికి సామాన్య విశేషాలను ఒకదానితో ఒకటి సమర్థించడం. సామాన్య విశేషాలను ఒకదానితో ఒకటి సమర్థించడం అంటే గొప్పవారితో కలిసి ఉంటే అల్పులు గౌరవించబడతారు. గొప్ప వాళ్ళతో కలిసి ఉంటే అల్పులు గౌరవించబడతారు. అలాగే పువ్వులతో దారం కూడా తలకెక్కుతుంది కదా చూడండి. ఎట్లా సామాన్య విశేషాలను ఒకదానితో ఒకటి సమర్థించి చెప్పడం అన్నమాట. ఇది అర్ధాంతర అన్యాస అలంకారం. రూపక అలంకారం. ఉపమానం, ఉపమేయాలకు అభేదం లేదని చెప్పడం. అసలు భేదమే లేదని చెప్పడం. అభేదం ఉన్నా సరే లేనట్లుగా, భేదం ఉన్నా సరే లేనట్లుగా చెప్పడం. నవ్వుల వానలో తుల్లుతూ ప్రయాణిస్తున్నాయి. అలాగే నగర మహావృక్షంపై మానవుడు ఒక ఏకాకి. ఇట్లా అభేదం ఉన్నా సరే భేదం లేనట్లుగా పోల్చి చెప్పడం అనమాట. పోలిక అనేటటువంటిది కనిపిస్తుంది. వ్యాజ స్థుతి. నింద చేత స్థుతి గాని, స్థుతి చేత నింద గాని చెబితే అది వ్యాజ స్థుతి. ఓ గంగా, పాపాత్ములను కూడా కరుణిస్తావు, నీకు వివేకం ఎక్కడిది? అక్కడ తిడుతున్నారో తెలియదు, పొగుడుతున్నారో తెలియదు. అట్లా ఉంటుందన్నమాట. అది వ్యాజ స్థుతి అలంకారం. నెక్స్ట్ వన్ క్రమాలంకారం. వస్తువు యొక్క క్రమాన్ని చెబుతూ అదే క్రమంలో పోలిక లేదా అన్వయాన్ని చెప్పడం. గజ, కచ్చప, మాసికంబులు వన జల బిలమునందు ప్రవేశించింది. చూడండి, గజ అంటే ఏనుగు వనంలోనికి వెళ్ళింది. కచ్చపము అంటే కప్ప అనుకుంటా జలములోనికి ప్రవేశించింది. మూసికంబులు అంటే ఎలుకలు బిలములోనికి ప్రవేశించాయి. ఇట్లా గజ, కచ్చప, మూసికంబులు వన జలం బిలమునందు ప్రవేశించాయి. ఫస్ట్ ఏ లైన్ లో అయితే ఉన్నాయో తర్వాత పోలిక కూడా అదే లైన్ లో వస్తుంది. క్రమాలంకారం. దృష్టాంత అలంకారం. ఉపమాన ఉపమేయములకు బింబ ప్రతిబింబ భావనలు కల్పించినచో అది దృష్టాంత అలంకారం అవుతుంది. ఓ రాజా, నీవే కీర్తివంతుడు, ఆ చంద్రుడే కాంతివంతుడు. ఇట్లా అన్నమాట. ఇట్లా వచ్చేది బింబ ప్రతిబింబ భావనలు అనేటటువంటి వస్తాయి. ఉప్పు కర్పూరంబు నొక్క పోలిక నుండి చూడ రుచులు జాడవేరు. ఉప్పు కర్పూరం ఒకే పోలికలో ఉంటాయి కానీ రుచి వేరుగా ఉంటుంది. ఇట్లా అన్నమాట. దీపక అలంకారం. ప్రకృత అప్రకృతములకు దైర్మక్యం చెప్పడం. ప్రస్తుతము అప్రస్తుతము. ప్రతాపము చేత రాజు, మదము చేత ఏనుగు ప్రకాశించను. చేత, చే అనేటటువంటి కీవర్డ్స్ ని కనిపించాయంటే అది దీపక అలంకారం అని గుర్తుపెట్టుకోండి. చేత, చే అనేటటువంటి కనిపిస్తాయి. నెక్స్ట్ వన్ ఉత్ప్రేక్ష అలంకారంకి వచ్చేసరికి ఉపమాన ధర్మ సామ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పడం. ఉపమాన ధర్మ సామ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పడం ఉత్ప్రేక్ష అలంకారం. దీనిలో ఊహకే ప్రాధాన్యం ఉంటుంది, వాస్తవానికి అస్సలు ఉండదు. మా ఇంటి వాతావరణం పండగ వాతావరణం అన్నట్లు అనే కీవర్డ్ ఎక్కడ కనిపిస్తుంది. పండగ వాతావరణమా అన్నట్లు ఉన్నది. ద్రౌపది చేతిలోని తల వెంట్రుకలు నల్లని త్రాచుపాములా అన్నట్లు ఉన్నవి. ఇట్లా మనకి వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా అలంకారాలన్నీ కూడా వస్తుంటాయి, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్. హాయ్ అండి అందరికీ. మనం అలంకారాలు అనేవి టాపిక్ ని చూసే ముందుగా ప్రీవియస్ బిట్స్ అనేటటువంటి ఒకసారి చూద్దాం. వీటికి ఆన్సర్స్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఇది ఫస్ట్ బిట్. ఆ క్షణమున పక్షి వాహనుడు సాక్షాత్కరించి విపక్షులకు రాక్షసులను శిక్షించాను. ఈ వాక్యంలోని అలంకారం ఏంటి? ఇది ఫస్ట్ బిట్. ఈ వాక్యంలోని అలంకారం ఏంటి? చూడండి, షా అనేటటువంటి లెటరు పలుమార్లు ఆవృతమైంది. పలుమార్లు ఆవృతమైంది. సో షా అనేటటువంటి వచ్చింది కాబట్టి ఇది ఏ అలంకారానికి చెందుతుంది? కామెంట్ చేయండి. ఫస్ట్ బిట్. నెక్స్ట్ చూద్దాం.
ఇక్కడ నీ అరచేయి పద్మము వలె ఉన్నది. నీ అరచేయి పద్మము వలె ఉన్నది. ఈ వాక్యంలో అలంకారం ఏమిటి? ఇక్కడ చూడండి వలె అనేటటువంటి కీవర్డ్ కూడా ఉన్నది. వలె అనేటటువంటి కీవర్డ్ ఉంది. నీ అరచేయి ఇక్కడ ఉపమానము ఇక్కడ ఉపమేయము ఉపమానము మళ్ళీ ఉపవాచకం సమానధర్మం 3 ఉన్నాయి 4 ఉన్నాయి కాబట్టి ఇది ఏ అలంకారాన్ని చెప్తుంది కామెంట్ చేయండి. ఈ సెకండ్ బిట్. నెక్స్ట్ వన్ సీత ముఖం. ఇది మూడవ బిట్ అన్నమాట. మూడవ బిట్టు సీత ముఖం చంద్రబింబమా అన్నట్లు ఉన్నది. అన్నట్లు అనేటటువంటి కీవర్డ్ దేనికి చెందుతుంది అనేది ఆల్రెడీ మనం చెప్పాము. అన్నట్లు ఉన్నది అనేది ఏ అలంకారం అవుతుంది? నెక్స్ట్ వన్ చినుకులు ముత్యాల వలె రాలుతున్నాయి. ఈ వాక్యంలో ఉపమ వాచకం ఏంటి? ఉపమానం ఉపమేయం ఉపమవాచకం సమానధర్మం. ఈ వాక్యంలో ఉపమ వాచకం ఏంటి? ఇది 4వ బిట్టు. ఇది ఉపమాలంకారంలో చాలా సింపుల్. సో ఇది మీరు చెప్పగలరు. కామెంట్ చేయండి. ఉపమాన ధర్మ సామ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహిస్తే. ఉపమాన ధర్మ సామ్యం చేత ఉపమానాన్ని ఉపమేయాన్ని ఉపమానంగా ఊహిస్తే అది ఏ అలంకారం అవుతుంది? ఇది కూడా కామెంట్ చేయండి. ఇది 5th బిట్టా 6th బిట్టా? 5th బిట్. 5th బిట్ కామెంట్ చేయండి. ఆ చీకటిని చక్రవాకాంగన యొక్క విరహాగ్ని ధూమమని తలంతును. ఈ వాక్యంలో అలంకారం ఏమిటి? చూడండి ఆ చీకటిని చక్రవాకాంగన యొక్క విరహాగ్ని ధూమమని తలంతును. ఈ వాక్యంలో అలంకారం ఏమిటి? ఇది కూడా 6th బిట్ కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి చీకటి ఆదిశేషుని మీద విష్ణువు వలె బాసిల్లింది. వాక్యం ఆధారంగా క్రింది వానిలో సరికానిది ఏమిటి? చూడండి ఆ విష్ణువు వలె బాసిల్లింది. చీకటి అనేది విష్ణువు వలె అన్నారు. సో చీకటిని విష్ణువుతో పోల్చారనమాట. సో చీకటి అనేది ఉపమేయం, విష్ణువు అనేది ఉపమానం అవుతుంది. సో ఆదిశేషుని మీద విష్ణువు అనేది ఉపమవాచకం వచ్చేసరికి వలె అవుతుంది. సమాన ధర్మం బాసిల్లింది అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? సో ఇవన్నీ చూస్తే మనకి రైట్ ఆన్సర్ ఏమొస్తుంది అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఇది 6th బిట్ 7th బిట్. ఇక్కడ వచ్చినటువంటి బిట్ ఏంటంటే వాడు బడికి వడిగా వచ్చాడు. వడిగా వచ్చాడు. ఈ వాక్యంలోని అలంకారం ఏమిటి? చూడండి వడి అనేటటువంటి పదాలు 2 కూడా పక్కనే వచ్చాయి. మరి అర్థభేదంతో వచ్చాయా? అర్థభేదం లేకుండా వచ్చి తాత్పర్య భేదంతో వచ్చాయా? దాన్ని బట్టి ఇది ఏ అలంకారానికి చెందుతుంది? చూస్తే మనకి చేకానుప్రాస అనేటటువంటిది ఇవ్వనే లేదు. సో 2 పక్కన వచ్చాయి కాబట్టి తప్పనిసరిగా ఒకే అలంకారం అవుతుంది. అది ఏంటనేది మీకు తెలుసు. కామెంట్ చేయండి. ఇది ఎన్నవ బిట్టు అనేటటువంటిది 7 లేకపోతే ఏంటనేది ఈ బిట్టికి ఆన్సర్ ని కామెంట్ చేయండి. పడమటి కొండకోన కొమ్ము మీద బంతిలా వెలిగిపోతున్నాడు. పడమటి కొండకొన కొమ్ము మీద బంతిలా వెలిగిపోతున్నాడు సూర్యుడు. ఈ వాక్యంలోని అలంకారం ఏమిటి? చూడండి ఇది ఏ అలంకారానికి చెందుతుంది అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్ లేపాక్షి బసవయ్య లేచి రావయ్య కైలాస శిఖరేలా కదలి రావయ్య. చూడండి రావయ్య అనేటటువంటివి వాక్యాలు చివరి వచ్చాయి కదా. ఇది ఏ అలంకారానికి చెందుతుంది? ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది ఒకసారి కామెంట్ చేయండి. 8th గాని 9th బిట్ గాని ఇది అవుతుంది. నెక్స్ట్ వన్ చుక్కలు తలపూలుగా నక్కజముగా మేను పెంచి ఎంబర వీధిన్ వెక్కసమై చూపట్టిన నక్కోమలి మదమునుందే నాత్మ స్థితికిన్. పద్యమునందలి అలంకారం ఏమిటి? ఇది కూడా కామెంట్ చేయండి.